సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి CBT 2 ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టు కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ముందుగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి February 3 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక March 4 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 21,700 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక March 4, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చరికి 30 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ వచ్చరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తారు ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నైనా వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. లైక్ మనకి జనరల్, SC ST OBC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడ్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1124 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ స్టేట్స్ అనేవి మనకి ఏ రీజన్ కిందకి వస్తాయని చెప్పేసి ఇక డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక 2 తెలుగు రాష్ట్రాలు అనేవి కూడా మనకి సదరన్ రీజన్ కిందకైతే రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సొంత రాష్ట్రాల్లో మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC ST ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, EWS OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా హైట్ బార్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక హైట్ బార్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి PATతో పాటుగా PST అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 800 మీటర్స్ రేస్ని మీరు 3 minutes 15 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 11 feet వరకు కూడా లాంగ్ జంప్తో పాటు 3 feet 6 inches వరకు కూడా మనకి హై జంప్ అనేది ఉంటుంది. లాంగ్ జంప్తో పాటు హై జంప్కి వచ్చేసరికి మనకి ఈచ్ వన్ టెస్ట్కి 3 ఛాన్సెస్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యొక్క ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 167 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 85 సెంటీమీటర్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 160 సెంటీమీటర్స్ అనేది మీరు హైట్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేటైతే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 81 సెంటీమీటర్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వెయిట్తో పాటుగా ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంటేషన్తో పాటుగా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రేడ్ టెస్ట్ అనేది మనకి లైట్ వెహికల్కి సంబంధించి టోటల్గా మనకి 50 క్వశ్చన్స్కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 25 మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ హెవీ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్కి మరొక టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్లో కూడా మీరు 25 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటార్ మెకానిజంకి సంబంధించి మరొక ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మీరు ఓన్లీ 15 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఎవరైతే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్, డిస్టింగ్విష్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బేసిక్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి మోటార్ సైకిల్ విత్ గేర్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ వద్ద ఉండాలి. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి డ్రైవర్ పోస్ట్ కాబట్టి అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఇక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్టయితే కనుక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి యొక్క కేంద్ర బలగం నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.